there are 6 job updates, and those are డేటావైల్ అనేది డేటావైల్ యొక్క అప్లికేషన్ లింక్ ఇది క్లిక్ చేసిన వెంటనే జాబ్ యొక్క పోర్టల్కి పోతారు. సో జాబ్ యొక్క పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అలానే నా పోర్టల్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంది. అండ్ రోల్ వచ్చేసి జూనియర్ డెవలపర్, హైదరాబాద్ అనేది లొకేషన్. అండ్ గో టు 0 నుంచి 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్డ్ స్కిల్స్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసేసుకునేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ జాబ్ అనేది స్ట్రైప్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి రిక్రూట్ చేస్తుంది. అండ్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదా బ్యాక్ పోతే నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. సో బ్యాచెస్ కింద చూసేగానే 27-28 బ్యాచ్ అనే వాళ్ళు ఎలిజిబుల్ ఈ బ్యాచ్కి, ఈ ఇంటర్న్షిప్కి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ కిందకు వస్తే బెంగళూరు అనేది లొకేషన్. ఫ్రెష్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్డ్ స్కిల్స్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ అనేది విప్రో అనేది ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. ఇది అప్లికేషన్ యొక్క లింక్ క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి పోతారు. యాజ్ యూజువల్గా పోర్టల్లో నుంచి పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అక్కడ చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. అలానే బ్యాక్ సైడ్ పోతే నా బ్లాగ్లో కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. లొకేషన్ కిందకు వస్తే నోడియా. ఫ్రెషర్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, ప్రిఫర్డ్ స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ అనేది ఎడ్జ్వర్వే సిస్టమ్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ యొక్క లింక్ ఇది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ పోర్టల్కి పోతారు. సో పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. నా దగ్గర కూడా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది పెట్టాను. చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే అనేది లొకేషన్. సిస్టమ్స్ ఇంజనీర్ ఈవైకి రిక్రూట్ చేస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్డ్ స్కిల్స్, ప్రిఫర్డ్ స్కిల్స్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఇచ్చాను. చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి వస్తే జీఈ హెల్త్ కేర్ అనేది రిక్రూట్ చేసింది. అది కూడా ఇంటర్న్షిప్స్కి. సో ఇది ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి పోతారు. సో పోర్టల్లో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అనేటివి చూసుకోవచ్చు. నా బ్లాగ్లో కూడా ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి 30K పర్ మంత్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్, సెలక్షన్ ప్రొసీజర్, ప్రిఫర్డ్ స్కిల్స్ అనేటివి ఇచ్చాను. చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి. అండ్ ఇవనేటివి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ యూట్యూబ్ ఛానల్ కింద చూస్తే డైలీ అప్డేట్స్ అనేటివి ఇస్తూనే ఉన్నాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్. ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అలానే ఏదైనా ఇంటర్వ్యూ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, లింక్డ్ఇన్ రిలేటెడ్, నౌకరీ రిలేటెడ్, ఏదైనా కెరియర్ రిలేటెడ్ ఆర్ ఎనీ జాబ్ రిలేటెడ్ హెల్ప్ కావాలంటే ఈ మెయిల్కి మెయిల్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.